శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ రోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అదేవిధంగా మిథున రాశి వారికి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. మిథున రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం 10th లార్డ్ లగ్నంలో ఉన్నాడు గురువు, దశమాధిపతి సప్తమాధిపతి. దీనివల్ల ఏమిటంటే కొంత ఉద్యోగ సంబంధించిన అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలు, ఎందుకంటే మిథున లగ్నానికి సప్తమాధిపతి బాధకుడు అవుతాడు. బాధకుడు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో వివాహ సంబంధించిన విషయాలు కొంచెం స్ట్రెస్ని ఇస్తూ ఉంటాయి. కాకపోతే చేసే ప్రయత్నం మొదట్లో కొంత కష్టంగా ఉంటూ ఉంటుంది. 3లో కుజకేతువులు ఉన్నందుకు స్టార్టింగ్లోనే ఏదో ఆటంకాలు ఏర్పడి తర్వాత ముందుకు కదులుతుంది. అదేవిధంగా రాబడి విషయంలో ఎలా ఉంటుంది? రాబడి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ సంబంధించిన విషయంలో ఇంతకాలం వీరికి కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో. సో గడిచిన 2 నెలల నుంచి కూడా కొంచెం ఫైనాన్షియల్గా బాగా స్ట్రెస్ అయ్యారు. ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో ఇది కొంచెం ఫైనాన్షియల్గా ఫ్రీ అనేటువంటిది జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో నో నీడ్ టు వరీ. ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళు 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతువు కలిసి ఉన్నారో ఇది పర్టికులర్గా ఏంటంటే కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఏదైనా అగ్రిమెంట్స్ చేసే విషయంలో, పార్ట్నర్షిప్స్ చేసేటువంటి విషయాల్లో, అన్నదమ్ములతో అనవసరమైన డిస్ప్యూట్స్ వచ్చేటువంటి విషయాలను సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రాపర్టీస్ విషయంలో ఎలా ఉంటుంది? ప్రాపర్టీస్ కొంటారు, ఎందుకంటే ఇక్కడ 6వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు 4వ అధిపతి అంటే ప్రాపర్టీ కారకుడు, విద్యాకారకుడు అయినటువంటి బుధుడు రాశిలో సంచరిస్తున్నాడు. సో ఎప్పుడైతే రాశిలో ఈ బుధుడు సంచరిస్తున్నాడో గురువుతో కలిసి ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే చాలా స్పష్టంగా ఇక్కడ మనకి గతంతో పోల్చుకున్నట్లయితే విద్యార్థులకు ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రెండవది ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి, లేదా ఉన్న ప్రాపర్టీలను పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలి, అటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడము, ప్రాపర్టీని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడము, లేనట్లయితే ఇంకో 2 ఫ్లోర్లు పెంచుకోవడము, ఇంటీరియర్స్ చేయించుకోవడము, ఆ రకంగా ఎక్స్పాన్షన్స్ బాగున్నాయి చెప్పాలంటే. అదేవిధంగా బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కూడా జరుగుతాయి బుధుడు గురువు లగ్నంలో సంచరిస్తున్నందుకు. ఉద్యోగ రీత్యా, ప్రమోషన్ రీత్యా వీరికి ఎలా ఉంటుంది? ప్రమోషన్ రీత్యా అంటే అమ్మ ఈ నెలలో 14th వరకు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ప్రమోషన్స్ కారకుడు రవి 12వ స్థానంలో ఉన్నాడు. 15వ తేదీ నుంచి రాశిలోకి వస్తాడు. సో ఎప్పుడైతే రవి గురువులు కలుస్తారో అక్కడి నుంచి కొంచెం మనం 2nd వీక్ తర్వాత నుంచి ప్రమోషన్స్ రావడానికి చాలా అనుకూలత ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా 11th లార్డ్ ఎలా ఉన్నాడు దాన్ని బట్టి ఉంటుంది. 11th లార్డ్ కనుక మంచి ఫలితాలు ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రమోషన్స్ వస్తాయి. అలా కాకుండా 9వ అధిపతి ఫలితాలు, 8వ అధిపతి ఫలితాలు, ఇలా 3వ అధిపతి ఫలితాలు జరిగేటప్పుడు మాత్రం దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకుంటూ ఉంటే ముందుకు కదులుతాయి ప్రమోషన్స్ అనేవి. వ్యాపార రీత్యా వీరికి ఎలా ఉంటుంది గురుగారు? వ్యాపారానికి కారకుడు లాభాధిపతి షష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో నీచబడి ఉన్నాడు. ఇప్పుడు 3లోకి వెళ్ళాడు కాబట్టి కేతుతో కలిసి ఉంటున్నాడు. ఈ కేతుతో ఇంకో 2 నెలలు కలిసి ఉంటాడు కాబట్టి 2 నెలల వరకు కూడా వీళ్ళు వ్యాపారంలో కొంత కాంపిటేటర్స్తో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఈ వ్యాపారం కోసం కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యాపారం సక్సెస్ కోసం చేసే అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల వల్ల కొంత కాంపిటేటర్స్ వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఉంది. కాబట్టి వీళ్ళు కాస్త వ్యాపారంలో కూర్చొని స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి స్కందుని, గణపతిని, అమ్మవారిని తలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది వీరికి. అదేవిధంగా ఆరోగ్య రీత్యా వీరికి ఎలా ఉంటుంది? ఆరోగ్యరీత్యా అంటే అమ్మ ఒకటే ఏం లేదు, భుజం పెయిన్స్ అంటారు చూస్తే, షోల్డర్ పెయిన్స్ రావడం, కొంచెం మోకాలు నొప్పులు రావడం, ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే మూమెంట్ హౌస్ ఇస్ 3rd హౌస్. 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు కేతువు ఉన్నారో ఈ 3వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఆటంకపరుస్తున్నాయి. అంటే మూమెంట్ కదలడానికి, అబ్బా నాకు కదలలేకపోతున్నాను, చాలా పెయిన్గా ఉంది, ఇట్లాంటివి కొంచెం వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త వీరు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకున్నట్లయితే అటువంటివి రాకుండా ఆగుతాయి. అట్ ది సేమ్ టైం అటువంటివి ఏమైనా వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వీటితో పాటు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా? అంటే ఒకటేనమ్మా, గోచార ఫలితాలు ఒక ఎత్తు, పర్సనల్ చార్ట్ ఒక ఎత్తు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనకి సిచ్యువేషన్స్ చాలా ఇబ్బందికరంగా ఆటంకం ఉంది, వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నం ఎలా ఉందనేది పరిశీలన చేసుకోవాలి. లగ్నాధిపతి ఎలా ఉన్నాడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో, లగ్నానికి వ్యతిరేక ఫలితాలు ఏమైనా వస్తున్నాయో. చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి, మాకు ఫైనాన్షియల్గా అంత ఎదుగుదల లేదు, ఏమిటో మాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ మీ ధనాధిపతి ఎవరు, మీకు ధనం ఏ రూట్లో వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ధనాధిపతి ఉదాహరణకి ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్ మూలంగా వస్తూ ఉంటాయి మీకు డబ్బులు. అంటే డబ్బులు రొటేషన్ చేయడం వల్ల, లేకపోతే అప్పులు ఇవ్వడం ద్వారా 6లో ఉంటాయి.
ఆ 4లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. సో Okay. ఎక్కడున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ధనాధిపతి. 3లో ఉంటే కూడా రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. అట్లా ఎక్కడున్నాడు అంటే మధ్యవర్తిత్వం ద్వారా వస్తుందా, లేకపోతే జాబ్ ద్వారా వస్తుందా, బిజినెస్ ద్వారా వస్తుందా, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగం ఉంది, ఇవి చెక్ చేసుకోవాలి. అంతేగాని ధనాధిపతి ఒక విషయాన్ని చూపిస్తుంటే మీరు ఇంకో ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాదు. సో ఓకే. ఇది పర్టికులర్గా చేసుకోవాలి. అలాగే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే కూడా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చక్కగా పనిచేస్తుంది. అలాగే చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయత్నం చేసేటప్పుడు ప్రయత్న స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. అది ఆటంకం ఇస్తుంది అనుకోండి, ఆ ప్రయత్న స్థానంలో ఉండే గ్రహానికి రెమెడీ చేసుకుని మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది, అది చూసుకోవాలి. అలాగే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ధనం బాగా సంపాదిస్తారు, ఇల్లు కట్టుకునేటట్టు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం, రాంగ్గా ఇల్లు కట్టుకోవడం, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి ఇబ్బందులు, ఇల్లు అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ధనం సంపాదించుకున్న తర్వాత కట్టుకున్న ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటిది గృహం. మనం ఎంత పర్ఫెక్ట్గా కనుక ఇల్లు కట్టుకోగలిగితే అంత బాగుంటుంది. అదొకటి మెయిన్గా చూసుకోవాలి. సంతానం విషయం, వివాహం విషయంలో కూడా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే అసలు వీళ్ళకి వివాహ సమయం ఉందా లేదా అని చెక్ చేసుకోరు. ఏదో ర్యాండమ్గా 10 ఏళ్ళు వచ్చాయి, 26 ఏళ్ళు వచ్చి, 27 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి ఇంకా వివాహం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కరెక్ట్ టైమా కాదా, ప్రతి ఒక్కరికి 3 to 5 టైమ్స్ వివాహ సమయం వస్తుంది. ఏ ఇయర్లో అంటే వీళ్ళకి సప్తమాధిపతి లేదా సప్తమ స్థాన శుక్రుడి మీద లేదా కుజుడి మీద 7th లార్డ్ లేదా 7th హౌస్ మీద శుభగ్రహాలు దృష్టి ఉన్నప్పుడు చేసుకోవాలి. ఓకే. అలా కాకుండా పాపగ్రహ సంబంధం ఏర్పడింది 7th లార్డ్కి 7th పోర్ట్ఫోలియోకి, అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఆ సమయంలో చేసుకునే వివాహం సరిగ్గా ఉండదు. Okay. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు బాగా కోల్డ్ ఉందమ్మా, ఆ టైంలో పోయి మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నారు లేదా కూల్ డ్రింక్ దగ్గర ఏమవుతుంది, కోల్డ్ ఎక్కువ. ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడతారు. ఇంకా అదేవిధంగా జ్వరం వచ్చింది, నాన్ వెజిటేరియన్ తిన్నారు, ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంతే. అంటే రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకున్నారు మీరు. Decisions. అలాగే రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారు, రాంగ్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుని అప్పుడు వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది రైట్ టైమా రాంగ్ టైమా? 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి, 3 to 5 Okay. టైమ్స్ ఖచ్చితంగా వస్తుంది వివాహ సమయం, Mm. అది చూసుకోవాలి. అలాగే ఉద్యోగమా వ్యాపారం అనేది కూడా డెసిషన్ తీసుకోవాలి. అసలు చిన్నప్పుడే పిల్లలు చదివించేటప్పుడే Mm. వీళ్ళకి ఏది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందో ఆ చదువులు చదివిపిస్తే మంచిది. ఓకే. అది వదిలేసి ఏదో చదువుకొని అయ్యో ఇది నాకు సెట్ అవ్వలేదు అనుకుని Mm. బాధపడడం కరెక్ట్ కాదంటారని. సో మీకు ధనాన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి సంబంధించి చదువుకోవచ్చు. మీరు ప్రొఫెషనల్గా తీసుకునేవైతే ధనానికి, నార్మల్గా క్యాజువల్ కొంతమంది ఏంటి హాబీగా చదువుతూ ఉంటారు, Mm. హాబీగా ఏదో Random చేస్తూ గా. ఉంటారు. అట్లాంటివి పర్లేదు, మీరు దానికేం సంబంధం లేదు. Mm. అంతేగాని మీకు మెడికల్ ధనయోగం ఉంటే మీరు వెళ్ళి ఇంజనీరింగ్ చదవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే. సో అది, లేదా మీకు ఉన్న హాబీకి రిలేటెడ్గా ఉండే చదువులు చదువుకోవచ్చు, అది బాగుంటుంది, సపోర్ట్ అవుతుంది మీకు. అలాగే కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు. అసలు మీకు ఏ వ్యాపారం ధనయోగం వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వ్యాపారం ఫస్ట్ కలిసి వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే మీకు సర్వీస్ రిలేటెడ్ వ్యాపారం ఉందా, లేకపోతే మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారం ఉందా. సర్వీసెస్ అంటే ఏమిటి, ఇప్పుడు టీచింగ్స్, ట్రైనింగ్స్ ఇవ్వడం, కన్సల్టెన్సీస్, ఇవన్నీ సర్వీసెస్. Mm. ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక వస్తువు అమ్మడం పర్టికులర్గా, ఆ Okay. వస్తువు అమ్మే దాంట్లో కూడా మీరు మార్కెటింగ్ చేసే సర్వీసెస్ అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, Ah. ఒక వ్యక్తి అక్కడ ఏజెంట్గా చేరాడు, దట్ ఈస్ సర్వీస్. అతను భూమి కాదు, కంపెనీ భూమి నేను అమ్మించి పెడుతున్నాడు, Mm. అది చూసుకోవాలి. Okay. సో ఏ వ్యాపారం పనికి వస్తుందని చెక్ చేసుకోవాలి. దీంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 12th లార్డ్ లేదా 12th కారకత్వం ఉన్న గ్రహం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం బ్లాక్ అవుతుందమ్మా, ఓకే. మీకు రూపాయి వెనక్కి రాదు. Mm. అలా కాకుండా మీరు దాని తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్, శుభగ్రహాలు 12th హౌస్ కనెక్ట్ అయినప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ నేను చాలామందిని చూశాను. Mm. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు ఒక దగ్గర భూమి తీసుకుంటున్నారు, నన్ను అడిగారు ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చు, ఇప్పుడు తీసుకోండి మీకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే, వాళ్ళు చాలా కష్టపడి తీసుకుంటే 1-4 సార్లు అడిగారు నన్ను, Mm. ఏమంటే ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదు, ఎందుకంటే అప్పట్లో అది ఎకరం 10 లక్షలు ఉండేది. Mhm. నేను అన్నా లేదు మీకు అద్భుతంగా పనిచేస్తుంది, మీరు తీసుకోండి, నా మాట వినండి. Mm. ఇప్పుడు అదే ఎకరం భూమి 10 కోట్లు ఉంది, బా. 100 టైమ్స్ పెరిగిపోయింది. నేను అనేది ఏంటంటే 5 కోట్లున్నా 50 టైమ్స్ పెరిగినట్టేగా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అసలు ఆనందం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా డబ్బులు దానివల్ల. Mm. 10 లక్షల ఎకరం కొన్నది ఎక్కడ, 10 కోట్ల ఎకరం, చాలా వ్యత్యాసం. ఆల్మోస్ట్ 7 acres చేంజ్ కొన్నారు వాళ్ళు. Mm. సో ఆల్మోస్ట్ 70 crores కలిసి వచ్చేసి 70 lakhs పడితే 70 crores వచ్చారు 10 yearsలో, Mm. వాళ్ళు ఏం చేయకుండా. 10 సంవత్సరాలు అది almost. కొన్నప్పుడు మాత్రం చాలా సార్ ఎక్కువ పెట్టుకోవడం అనిపిస్తుంది, డబ్బులన్నీ అక్కడ ఒకటే చెప్పాను వాళ్ళకి, లేదు దిస్ ఈజ్ రైట్ టైం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారా, Mm.
రియల్ ఎస్టేట్లో చేస్తున్నారా, ఓకే. ఏదైనా బిజినెస్ పెడుతున్నారా, ఇన్వెస్ట్మెంట్ రైట్ టైమా కాదా, 12th లార్డ్ ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్ కారకుడు, ఓకే. దాని మీద ఏదైనా పాపగ్రహ సంబంధాలు ఉన్నాయా, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అది చూసుకోకుండా గుడ్డిగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి రాలేదని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇవి ప్రధానంగా మనం చూసుకోవాలి. కొంతమంది విదేశాలకు వెళ్ళే టైం కూడా సరిగ్గా చూసుకోలేదు, ఏదో వెళ్ళిపోతారు, అవును. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగం విదేశాల్లో ఉంటుంది, ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. చూసుకుంటూ ఈ గోచారాన్ని కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు మనం మీరు అనుకోవచ్చు ఏమంటే మరి గోచారం ఎందుకు చెప్పుకున్నామంటే, ఇదేంటంటే సిచ్యువేషన్, బయట సిచ్యువేషన్ ఎలా ఉంది కాబట్టి నువ్వు ఇలా, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం దగ్గరికి, ఈ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని మనం తెలుసుకొని ఏం చేస్తాం, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం. అంటే ఏంటి, ఇది ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది. అవును. అలా చూసుకోవడానికి గోచారం. ఓకే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు కొంచెం ఈ దాడులు ఎక్కువ జరుగుతాయి కాబట్టి కాస్త సముద్ర తీరాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైజాగ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఇటు సముద్ర తీరాల్లో ఉండే ప్రాంతాలు. ఓకే. హైదరాబాద్ కొంచెం ముప్పు తక్కువే ఉంది, కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల కాస్త ఇబ్బంది ఉంది, కాస్త రాజకీయ నాయకులకి రాబోయే సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని చెప్తుంది. ఢిల్లీలో ఉండే ప్రాంతాల్లో ఉండేవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్ బార్డర్స్లో ఉండే వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది చూపిస్తుంది. ఓకే. సో కొంచెం ప్రజలు ఏంటంటే కొంచెం అటు ఇటు పరుగులు తీయడం, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే మనకి దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా సేఫ్ జోన్లో ఉంటారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.